కథ కాదు జీవితం. చెప్పమ్మా. మేడం అతను కొట్టిన తర్వాత ఎందుకని మీకు ఈ కొట్లాట్లు వచ్చాయి? ఇద్దరు పిల్లలు ఉన్నారు, చక్కగా ముద్దుగా ఉన్నారు, ఇద్దరు ఇంకా చిన్న వయసు, సంతోషంగా ఆనందంగా ప్రేమగా ఉండే సంసారాన్ని ఎందుకు మీరు ఇలా కొట్లాడుకుంటున్నారు? కాదు మేడం, అతను సరిగ్గా చూడకుండా ఉంటే కొట్టుకుంటుంటే ఎప్పటికీ నువ్వు అసలు కొట్టలేదు. ఒక నిమిషం, నువ్వు అసలు కొట్టనే లేదన్నా ఇప్పుడు కొట్టాడని అమ్మాయి ప్రమాణం చేసి చెప్తుంది. మేడం నేను ప్రమాణం తర్వాత ప్రేమతో ఉండాలా? కొట్టుకునే పని ఎట్లా కొడతా మేడం నాకు అర్థం కాదు. బెడ్ మీదనే రెస్ట్ మీద ఉన్నా మేడం. ఈ రిపోర్ట్ చూడ్రి, అది డేట్ ఒక్కటే నాడా కాదా, నాకు కేసు అయింది ఉన్నా, ఇది ఎట్లా కొడతా మేడం నాకు అర్థం కాదు. నేను పన్నునే మళ్ళీ అది కాకుండా మళ్ళీ నువ్వు ఉల్టా పోయి నువ్వే కేసు పెట్టినావంటే నాకు ఎంత బాధ అనిపించాలి చెప్పు. సంధ్య చెప్పండి మేడం. అతను అంటున్నాడు నాకు అసలు ఒంట్లో బాగాలేనప్పుడు అమ్మాయి వదిలేసి వెళ్ళి కేసు వేసిందని. లేదు మేడం, అతనికి కొన్ని రోజులు మంచిగా లేకపోతే అతనితోనే హాస్పిటల్లో నేను కూడా ఉన్నా, మంచిగా అయిండు, అంత అయింది, బాగానే అయింది మేడం. నేను జిరాక్స్ సెంటర్ లో పనిచేసేదాన్ని మేడం. అక్కడికి అందరూ వస్తారు జిరాక్స్ తీసుకోవడానికి. అయితే నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నావు అని నేను వచ్చేసరికి పచ్చి కట్టబట్టి నన్ను ఫుల్ కొట్టిండు మేడం. కొట్టిన తర్వాత అది నా బిడ్డలు మస్తు ఏడ్చిండు మేడం. ఏడితే నా బిడ్డల్ని మా అత్తమ్మ గుంజుకపై రూమ్ లేసింది మేడం. రూమ్ లేసిన తర్వాత నేను వెళ్ళిన మేడం. బయటికి వెళ్ళి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసిన, అమ్మ నా పెయ్యంతా మండుతుంది, మస్తు కొట్టిండు అన్న వాళ్ళే మా అమ్మ వాళ్ళు వచ్చి, మా అమ్మ వాళ్ళు వస్తారు, నేను అట్లే వండుకొని ఉన్నాం మేడం. మంచి నీళ్లు కూడా లేవు, కనీసం నన్ను తాగుమని కూడా ఎవరు అనలేదు మేడం. మా అమ్మ వాళ్ళు వచ్చి ఆయనతో నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన వాళ్ళు ఆయనతో ఎస్ఐకి చూపెట్టినాం మేడం. చూపెట్టి చెప్పిన తర్వాత ఆయన దెబ్బలు అవన్నీ చూసి పిలిపించిండు మేడం. ఎందుకు అంతగానం కొట్టినావంటే వట్టిగానే కొట్టిన అన్నాడు. వట్టిగా ఎందుకు కొడతావు రా, పెళ్ళం పుక్కానికి వచ్చిందా, వట్టిగా ఎందుకు కొడతావు, మనిషి కాదామె, నువ్వు కొట్టమ్మని నాకు కట్టిస్తే కూడా నేను అతనికి మర్యాద ఇచ్చి ఆయన భర్తవు, ఆయన కొట్టిండని నేను నేను కొట్టలేదు మేడం. కొట్టకుండా ఉంటే అప్పుడు మా అమ్మ వాళ్ళు కేసు పెట్టిరు మేడం. వరకట్నం కేసు డబ్బులు ఇచ్చింది మా అమ్మ ఎన్నోసార్లు, ఇచ్చిగా నా వల్ల కాదు సార్ అని చెప్పి ఆయన కేసు పెట్టి నన్ను తీసుకెళ్లిరు మేడం. నన్ను తీసుకెళ్లిన తర్వాత మా ఆయన మా అత్త వీళ్ళందరూ ఏం చేసిరు, ఉన్న డబ్బులన్నీ పట్టుకొని ఎవరితో లేచిపోయిందని చెప్పారు మేడం. అన్ని నోరు తెరితే కూర్చొని అవ్వచ్చాలి మీ దగ్గర. నేను బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పిన కొట్టిన నీ కొడుకు చేయాలి, మరి నీ కొడుకు అవసరం లేదు, బుక్ అవసరం లేదు. నీ కొడుకుని నా బిడ్డల మీద చేయకపోతే నీ మీద అవసరం లేదు, అవసరం లేదు. పెళ్ళైన దగ్గర నుంచి మీరు అసలు ఎప్పుడు సరిగ్గా లేరా? ఎప్పుడు సరిగ్గా లేవు మేడం, ఎప్పుడు గొడవలే. ఇద్దరు పిల్లల్ని కన్నావు, అసలు మీ మధ్య సంబంధాలు ఎప్పుడు సరిగ్గా లేవా? పిల్లల మధ్య ప్రేమ అనేది లేదా? అతను కొట్టాడు, ఆ విషయాన్ని నేను అతనే తిడతాను, ఎప్పటికీ ఒప్పుకోను. నేను భార్య మీద చేసుకోవచ్చు, అది నాకు అధికారం ఉంది, హక్కు అనుకునే మగవాళ్ళని నేను అసలు చచ్చినా ఒప్పుకోను ఆ విషయం మాత్రం. కానీ నీ మాట తీరు చూస్తుంటే నువ్వు కూడా ఎక్కడా తగ్గినట్టు లేవు, ఇలాగే నువ్వు ఇంట్లోనే పోట్లాడుతుంటావు అతనితో. లేదు మేడం, నేను అతనితో ఎన్నడూ నేను పోట్లాట పెట్టుకోలేదు మేడం. నేను ఇన్ని రోజులది నా బాధ. భార్య భర్తలు అన్న తర్వాత కష్టాల్లోనూ సుఖాల్లోనూ కలిసి ఉండి ఒకరికొకరు తోడుగా ఉండాలనే పెళ్లి చేస్తారమ్మా. నీకు ఆ విషయం అర్థమైందో లేదో మరి. అతనంటో అతను జబ్బు పడగానే నువ్వు అసలు ఇంట్రెస్ట్ లేకుండా వదిలేసి జబ్బు లేదు మేడం, జబ్బు లేదు, ఏం లేదు మేడం అతనికి. అయితే అతను ఇక్కడికి వచ్చాడు అంటున్నాడు, నాకు నా భార్య కావాలి, పిల్లలు కావాలని అన్నాడు. ఏం కావాలని ఏం కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు అన్నాడు. మరి నీ మైండ్ లో ఏముందో నువ్వు చెప్పు. నేను కూడా అంటున్నా నాకు డబ్బు వద్దు, నాకు ఏదద్దు మేడం, నాకు కూడా భర్తే కావాలి. నేను కూడా అంటున్నా భర్తే కావాలనుకున్నప్పుడు మీ మధ్యలో కావాలి. కానీ నేను వాళ్ళ ఊరికి పోను, నేను అటు సైడ్ లేను మేడం. నాకు అటు పోతే ప్రాణగండం, నేను అటు బ్రతకలేను. అటు పోతే నేను మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తానో తిరిగి రానో కూడా నాకు తెలియదు. నేను మాత్రం అటు పోలేను. ఇటు సైడ్ అయినా అతను భార్య పిల్లలు కావాలి, ఎక్కడ ఉంటేంది, భార్య పిల్లలతో ఉంటే అయిపోతుంది, సంతోషంగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటే అతను రాని మేడం. ఇటు సైడ్ నేను ఎక్కడైనా ఉంటా మేడం. నేను అతనితో పోను అంటలేను, ఉండా అనడం లేదు. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఇదే ముచ్చట చెప్తున్నా మేడం. నేను ఎక్కడైనా ఇదే చెప్పిన. అమ్మా నువ్వు చెప్పమ్మా. వాళ్ళిద్దరూ కలిసి ఉండండి, నాకు ఇంకా సంతోషం. కానీ నా ఇంట్లో ఇంకా ఉంచుకోను మేడం. నాకు ఇంకొక ఆడపిల్ల ఉన్నది, వాళ్ళని నా ఇంట్లో ఇంక ఉంచుకోను.
వాళ్ళిద్దరు భార్య భర్తలు పిల్లల లెక్కన మధ్యలో బతకండి మేడం, నాకు ఇంకా సంతోషం. వాళ్ళిద్దరు నువ్వేమంటున్నావు వాళ్ళిద్దరు కలిసి ఉండాలని నీకు మరి అలాంటప్పుడు నువ్వు కూతురునిచ్చిన తల్లివి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు కూడా కొంచెం తగ్గుండాలమ్మా. అల్లుడితోను గానీ నీ రియప్రవతో గానీ నువ్వు మాట్లాడే తీరు బాగాలేదు. ఇంతవరకు వాళ్ళు ఇయ్యలేదు ఇంతవరకు అత్త అన్న గౌరవం ఇయ్యలేదు. అత్త అంటే అసలు విలువే లేదు. డబ్బులు కావాలన్నప్పుడు మాత్రం అత్త గుర్తుకొస్తుంది మేడం. 10 మంది నా ఫ్రెండ్స్ వచ్చారు అనుకోరు, మరి ఏమని పిల్లాలి మేము రాయసం అంటే నాకు ఏమనిపిస్తాను ఏంది మీ అత్తగారు ఇస్తానని ఎన్నోసార్లు అన్నారు మేడం. అయినా రాజేశ్వరి అని పిలిచాను తప్ప, రాజేష్ అని పిలవడం తప్ప మేడం? అమ్మా నువ్వు మాట్లాడటం నాకు ఎక్కడో తప్పుగా అనిపిస్తుంది. నువ్వు ప్రతిదానికి మీ అమ్మ అన్నదాన్ని నువ్వు వెనకేసుకుని రావటం మంచిది కాదు. అలాగే అమ్మా అతనికి పోనీ అందరి ముందు నువ్వు అలా పిలవటం ఇష్టమే లేదనుకో, పిలవద్దు, మానే. అల్లుడికి మర్యాద ఇస్తే ఏమన్నా తప్ప, లేకపోతే తగ్గిపోతావా? ఏం లేదుగా. నీ కూతురు కాపురం బాగుండాలన్న మాటే గానీ నీ ఎలా పిలిస్తే ఏంటి, అతనికి ఎలా ఇష్టమో అలాగే పిలువు నువ్వు. మేడం దాని గురించి నువ్వు ఎందుకు వెళ్తానా మనసుతో? ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. దీనికోసం నీ కూతురు నీ మనవరాళ్ళ జీవితాలు పాడు చేస్తావా కూర్చుని? అలాంటప్పుడు మాట అర్థం చేసుకుని, చెప్పే మాట అర్థం చేసుకుని అది ఏం చెప్తున్నారని నువ్వు ఆలోచించాలి. అలాగే బాబు నువ్వు పెళ్ళాం అన్న తర్వాత అమ్మాయి కూడా చిన్నపిల్ల, అమ్మాయి వర్క్ చేస్తుంది బయట, ఇంట్లో కూడా పని చేస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే ఆలోచించాలి కానీ చేయి నీకు బలం ఉంది కదా అని అమ్మాయిని వేసి కొట్టడం. ఆల్రెడీ పానం మంచి లేక మేడం నేను బెడ్ లో వండుకునే ఉన్నా మేడం. నేను చెప్పిన పడితే నా మెడిసిన్ అమ్మాయి మీద చేయి చేసుకోవటం వల్ల ఇంత దూరం వచ్చింది. ఇంత దూరం అమ్మాయి కేసు పెట్టడం గానీ ఇవన్నీ జరిగింది టీబీ పేషెంట్ అని వచ్చినాకనే ఆమె కేసు పెట్టడానికి మూల కారణం ఇది. అంత మించింది నా ప్రామిస్ గా చెప్తాను, అంత మించింది అయితే నేను అస్సలే కొట్టలే. ఇంకేమైనా చెప్పమంటే చెప్తా, నేను దేనికైనా సిద్ధమే. నేను కాదనంటలే. బాబు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వేమన్నావు, నాకు నా భార్య పిల్లలు కావాలన్నా, అలాంటప్పుడు నువ్వు ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పకూడదు, నిజం చెప్పాలి. నిజం చెప్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంతేగాని కప్పిపుచ్చుకుని ఏదో చెప్పేస్తే ఎవరు నమ్మరు. ఇద్దరు చెప్పే దాంట్లో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో చూసే వాళ్ళందరికీ వినే వాళ్ళందరికీ తెలుస్తూనే ఉంటుంది. మీరు ఏం చెప్పినా ఎంత అరుచుకుంటే మాత్రం అది నిజం కాదు, లేకపోతే ఒట్లేసుకుంటే మాత్రం అదే నిజం అని మేము నమ్మేము. సిద్ధమే అంటున్నా. ఇప్పుడు నాకు హెల్త్ మంచిగా లేకపోవడం వలన నాకు ఈ పని చేసిందని నాకు మొత్తం అర్థమైంది మేడం. మొత్తం ఎస్ఐ సాబే చెప్పిండు. మా అత్త ఏమన్నదంటే నీకు 2 పిల్లలు పుట్టింది నాకే తెలియదు అన్నది. సార్ ఏమన్నాడంటే అరే బాబు నిన్ను మొత్తం మీద ఇల్లు నిన్ను కేసులో ఇరికియాలని ప్లాన్ వేసిర్రు, నేను మాత్రం బాధ్యుని కాదు. వాళ్ళు ఏమన్నా అంటే సిఐ దగ్గర దాకా పోతా అంటారు. నేను కాకపోతే సిఐ దగ్గరకు పోతే నా ఉద్యోగం పోతుందని సార్ డైరెక్ట్ నాతో. మీ ఇద్దరు అనవసరంగా ఈ చిన్న వయసులో మీరు కేసులని వినమ్మా, కేసులని ఇలా ఇంకొకటని ఇంత దూరం అనవసరంగా తెచ్చుకున్నారు మీరు, అనవసరంగా. ఇప్పుడు మీతో మాట్లాడటానికి మన షోలో లాయర్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరు వచ్చి మీతో కౌన్సిలింగ్ చేసి మాట్లాడతారు. వాళ్ళు ఏం చెప్తారో మనం విందాం. ఇది కథ కాదు జీవితం.